అలాంటిది ఒక ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ తో అల్లు అర్జున్ గారు మూవీ చేస్తున్నారంటే అసలు ఏ లైన్ నచ్చి మూవీ చేస్తున్నారో. అయితే ఇప్పుడు అందరికీ ఒకటి తల పట్టుకునే న్యూస్, షాకింగ్ న్యూస్ ఏంటంటే మరి అంతా బాగుంది కానీ ఎన్టీఆర్ గారి పరిస్థితి ఏంటి? లోకేష్ కనకరాజు గారు ఒక ఫ్లాప్ డైరెక్టర్, ఆయనతో సడన్ గా ఒక ఫామ్ లో ఉన్నది ఎవరంటే అల్లు అర్జున్ గారు. పుష్ప 1, పుష్ప 2 తో మంచి ఫామ్ లో ఉన్నారు. మన హ్యాష్‌ట్యాగ్ మూవీ స్టోర్ తరపు నుంచి, అలాగే నా తరపు నుంచి ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ కూడా మంచిగా సంక్రాంతి చేసుకుంటున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఈ పండగ వేళ అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసానమాట. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో మీకు తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. ఇక ల్యాగ్ లేకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే చాలా రోజులుగా టాలీవుడ్ లో ఒక రూమర్ అనేది అనిపిస్తుంది అల్లు అర్జున్ మీద. అయితే అది ఏంటి అంటే మన లోకేష్ కనకరాజు గారు అలాగే అల్లు అర్జున్ గారు మూవీ ఒకటి వస్తుంది అని చెప్పి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. ఇలాంటి రూమర్స్ చాలా ఉన్నాయి అల్లు అర్జున్ గారి మీద. ఏంటంటే మన రాజమౌళి గారితో మూవీ చేస్తున్నారని చెప్పి, మన లోకేష్ కనకరాజుతో మూవీ చేస్తున్నారని చెప్పి. అయితే ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ గారు అయితే అట్లీ గారితో అయితే A22లో అయితే ఉన్నారనమాట. అంటే అది ఒక వర్కింగ్ టైటిల్ గానే ఉంది. అయితే ఆ మూవీలో అయితే బిజీగా ఉన్నారు. మరి ఈ మూవీ ఓకే చేస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు. అయితే నిన్న నైట్ సడన్ గా అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అలాగే లోకేష్ కనకరాజు గారు కాంబినేషన్ లో మూవీ వస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారనమాట. నాకైతే మైండ్ పోయింది. ఏంటి, ఆల్రెడీ అట్లీ గారితో ఒక మూవీలో ఉన్నారు, ఒక పక్క త్రివిక్రమ్ గారితో గాడ్ ఆఫ్ వార్ మూవీ అంటే ఎన్టీఆర్ గారికి ఫైనలైజ్ అయిపోయిందని చెప్పి అందరికీ తెలుసు. అది ఒక రూమర్ అనేది వస్తుందన్నమాట. మన అల్లు అర్జున్ గారికి కూడా అది ఓకే అయ్యిందని చెప్పి ఇవన్నీ వదిలేసి లోకేష్ కనకరాజు గారితో అదొకటి కూడా. లోకేష్ కనకరాజు గారు ఒక ఫ్లాప్ డైరెక్టర్, ఆయనతో సడన్ గా ఒక ఫామ్ లో ఉన్నది ఎవరంటే అల్లు అర్జున్ గారు. పుష్ప 1, పుష్ప 2 తో మంచి ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు అట్లీ గారితో కూడా మంచి స్పీడ్ గా షూటింగ్ అయితే జరుగుతుంది. అలాంటిది ఒక ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ తో అల్లు అర్జున్ గారు మూవీ చేస్తున్నారంటే అసలు ఏ లైన్ నచ్చి మూవీ చేస్తున్నారో, అసలు ఆ టాపిక్ ఆయన చెప్పిన స్టోరీలో ఎంత బలం ఉందని చెప్పి మనం అయితే ఆలోచించాల్సింది ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే అంటే లోకేష్ కనకరాజు గారు సినిమాటిక్ యూనివర్సిటీలో భాగమా లేకపోతే ఇది ఒక సింగిల్ పార్ట్ అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్ ఉందన్నమాట. అయితే అన్నిటికంటే ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ గారు అలాగే అనిరుద్ధ్ కాంబినేషన్ లో ఒక్క మూవీ కూడా రాలేదు. అయితే వచ్చిందో రాలేదు నాకు తెలియదు. ఒకవేళ వచ్చినట్టయితే మీరు కామెంట్ బాక్స్ లో అయితే నాకైతే ఒకసారి అయితే ఇన్ఫార్మ్ చేయండి. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మ్యూజిక్ అండ్ యాక్షన్ ఎలా ఉంటుందో మీ ఊహకి వదిలేస్తున్నాను. సరే, అంతా బాగానే ఉంది. లోకేష్ కనకరాజు గారితో మూవీ అనౌన్స్మెంట్ చేశారు. అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీ అదే అని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అందరికీ ఒకటి తల పట్టుకునే న్యూస్, షాకింగ్ న్యూస్ ఏంటంటే మరి అంతా బాగుంది కానీ ఎన్టీఆర్ గారి పరిస్థితి ఏంటి అంటే, ఎన్టీఆర్ గారు ఇది మల్టీ స్టారర్ అని చెప్పి ఎన్టీఆర్ గారి కథ ఓకే చేస్తే ఈ కథ సెట్ అవుతుంది అని చెప్పి చాలా రూమర్స్ అయితే వచ్చినాయి అనమాట. మరి ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారు ఈ కథను ఓకే చేశారా లేదా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. నాకు తెలిసి మరి ఓకే చేశారనుకుంటా. అంటే అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కాకపోతే నేనైతే ఓకే చేయలేదు అనుకుంటున్నాను. చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి అల్లు అర్జున్ గారు ఓకే చేశారంటే అల్లు అర్జున్ గారికి నచ్చిన కదా, మరి ఎన్టీఆర్కి నచ్చలేదంటే మరి ఏంటో మరి చూడాలి. అంటే ఎన్టీఆర్ గారి బెస్ట్ రోలా లేకపోతే నెగిటివ్ రోలా ఏంటనేది తెలియదు. ఎందుకంటే ఈ మధ్య అంటే ఎన్టీఆర్ గారు అయితే నెగిటివ్ రోల్స్ ఎక్కువ ఓకే చేస్తున్నారనమాట. సరే, ఏది ఏమైనా చూద్దాం. ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కదా, చాలా స్పీడ్గా వచ్చింది అనౌన్స్మెంట్ అయితే. మరి ఎన్టీఆర్ గారు కూడా ఈ మూవీలో నటిస్తున్నారో లేదా అని చెప్పి టాలీవుడ్ వర్గాల నుంచి కానీ ఆ టీం దగ్గర నుంచి కానీ ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందేమని చెప్పి వెయిట్ చేద్దాం. మరి ఈ సంక్రాంతి మన తెలుగు వాళ్ళు చేసుకున్న సంక్రాంతి ఈ పండగ రోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాను కదా. మరి మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటి అంటే మీరు చేసే ఒక సబ్స్క్రైబ్, ఈ వీడియో చేసే ఒక లైక్. మరి మీరైతే లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.